పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేదును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ శ్రమలు అనే వానల చేత కొట్టబడి మరి ఆదరణ లేక ఉన్న స్థితిలో ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోదండి. ఒకవేళ నువ్వు జీవితంలో ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశా సౌదాలను కట్టుకొని ఉండొచ్చు. భవిష్యత్తులో నీ జీవితం ఇలా ఉండాలని, నీ పిల్లలు ఇలా ఉండాలని, నీ కుటుంబం ఇలా ఉండాలని ఎన్నో ఆశా సౌదాలు, ఎన్నో ఆలోచనలు నువ్వు చేసి ఉండొచ్చు. అయితే నీకు తెలియకుండా వచ్చే ఈ లోకంలో ఎదురయ్యే శ్రమల చేత, మరి నిరాశల చేత, మరి నువ్వు అనుకున్నది చేయలేక నీ యొక్క ఆశలన్నీ కూడా నిష్ఫలమైపోయి, మరి అది గాలివాన తుఫాన్లకి కొట్టబడినట్లుగా అవన్నీ కూలిపోయి ఉండొచ్చు. అయితే దేవుడు ఈరోజు నీతోటి మాట్లాడుతున్నాడు, నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, ఒకవేళ నీ కోరికలు, నీ ఆశలు, నీ యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా కూలిపోయినట్లుగా భావిస్తున్నావేమో, ఈరోజు నువ్వు కుటుంబంలో తృణీకరించబడుతున్నావేమో, ఈరోజు నువ్వు కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, మరి నిరాశ నిస్పృహల్లో ఉన్నావేమో, ఇదిగో నేను మళ్ళా నీ కుటుంబాన్ని, మళ్ళా నిన్ను, నీ హృదయాన్ని నేను కట్టబోతున్నాను. ఎలాగా అంటే, విలువైన రాళ్లతోటి. ఇక్కడ ఇవ్వబడిన నీలములు, మాణిక్యములు ఇవన్నీ కూడా విలువైన రాళ్ళు. అంటే నీ జీవితాన్ని విలువైనదిగా నేను చేయబోతున్నాను, ప్రశస్తమైనదిగా నీ జీవితాన్ని మార్చబోతున్నాను. ఒకవేళ నీవు నీ తలంపులతో, నీ ఆలోచన మేరకే నువ్వు కొంతవరకు కట్టుకున్నావేమో, కానీ వాటికంటే కూడా గొప్పదైన విలువైన జీవితాన్ని, ప్రశస్తమైన జీవితాన్ని నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. అటువంటి విలువైన జీవితంతో తిరిగి నీ జీవితాన్ని నేను కట్టబోతున్నాను. కనుక నీకు ఒకవేళ సమాధానం లేని స్థితిలో ఉంటే సమాధానం ఇవ్వబోతున్నాను. నా కృప ఎప్పుడు నీ మీద ఉంటుంది. ఒకవేళ కృపను కోల్పోయినావేమో, మనుషుల కృప కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే మనుషులు ఎవ్వరూ నీ మీద కృప చూపించలేరు, కానీ మరి మన మీద కనికరపడే దేవుడు ఉన్నాడు. ఆయన కృప, మనుషుల కనికరాలు ఒకవేళ మనల నుంచి దాటిపోవచ్చునేమో, కానీ దేవుని కృప మనల్ని ఎప్పుడు కూడా విడిచిపోదండి. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు చివరి 15 వచనంలో చూస్తే, నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షం అవుదురు. ఒకవేళ నీ ఆలోచనలతో ఏకీభవించిన వాళ్ళు, ఒకవేళ నిన్ను తృణీకరించేవాళ్ళు, ఒకవేళ నిన్ను వేలెత్తి చూపించేవాళ్ళు, ఒకవేళ నీకు మనస్తాపన కలిగించేవాళ్ళు ఎవరైనా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా సరే, ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు విరోధంగా లేచే ఏ ఆయుధం వర్తిల్లదు. నీ విరోధం లేచే వారందరూ కూడా నీ పక్షపు వారు అవుతారట. ఎప్పుడు అది అంటే, దేవునితో నువ్వు సమాధాన పడినప్పుడు, దేవుని యొక్క కృప నీ మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క జాలి కనికరములు నీ మీద ఉన్నప్పుడు, తిరిగి నిన్ను విలువైన జీవితంగా మార్చినప్పుడు, నువ్వు మార్చబడినప్పుడు, దేవుడు ఎవరి ద్వారా అయితే నువ్వు బాధింపడుతున్నావో వారందరూ కూడా నీకు దూరంగా ఉంటారని, నువ్వు నీతి దానివై స్థాపింపబడతావని, మరి ఎన్నో విషయాలను దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీకు అభయం ఇస్తున్నాడు. కనుక దిగులు పడక, నీ జీవితం కొరకు దిగులు పడక, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, దేని విషయమైతే ఈరోజు దిగులు పడుతున్నావో అవన్నీ కూడా దేవుని చేతికి అప్పగించి, మరి ఆ విలువైన బహుమానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని, ఆయన కృపలో ఉండాలని దేవుడిచ్చిన కొద్ది మాటను బట్టి దేవునికి వందనాలు.